ఆర్సీబీపై కేసు, తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్. స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన చర్యలు, ఈవెంట్ వద్దని చెప్పినా పట్టించుకొని ఆర్సీబీ కేసీఏ మొండిగా వ్యవహరించినట్టు ఆరోపణలు. తొక్కిసలాటపై ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు. వాస్తవాలు దాచాలని చూస్తే బాగుండదని ఫైర్. బెంగళూరు సిపిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన సీఎం. ఆర్సీబీ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల అరెస్టుకు ఆదేశాలు జారీ చేసిందట. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ మేనేజ్మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ పై కర్బన్ పార్క్ పోలీసులు గురువారం సుమోటోగా కేసు నమోదు చేశారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసులో ఈ సంస్థలు నిందితులుగా పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని 5 వేర్వేరు సెక్షన్లతో పాటు సెక్షన్ 105 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం, విక్టరీ పరేడ్ విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంట్, కేసీఏ మొండిగా వ్యవహరించినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారట. ఆర్సీబీ పైన కూడా కేసు నమోదు చేశారు తొక్కిసలాట ఘటనకు సంబంధించి. సో ఇందులో బెంగళూరు సిపిని సస్పెండ్ చేస్తున్నట్టుగా సీఎం సిద్ధరామయ్య ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ ఘటన చాలా దురదృష్టకరం. ఇంకా మళ్ళొకసారి ఇక ఇది ఐపీఎల్